50% పనికొస్తుంది, 50% పోతుంది. మీ పేరు ఏం పేరు? నా పేరు చలమచెట్టి శేషనారాయణ. చలమలచెట్టి శేషనారాయణ. మీకు ఎంత ఎకరం ఉంది ఇక్కడ? మాది కాదండి, మా వాళ్ళది. ఎంత మీది? ఎకరం అండి. ఎకరం ఎంత ఖర్చు అయింది మీకు? 40,000 ఖర్చు అయిందండి. ఇప్పుడు 4 సార్లు 40,000 ఖర్చు అయిందా? 12,000 కోత అండి. 12,000 కోత. కోతకు 12 ఎకరా కోతకు 12,000 అవుతా? 12,000 ఈ సంవత్సరం అన్ని. ఎంతమంది మనుషులు అవసరం అవుతారు? కోతకు ఎంతమంది మనుషులు అవసరం అవుతారు? 15 మంది అవుతారండి. ఏంటంటే పడిపోయింది. ఎన్ని రోజులు పడుతుంది? సుమారు ఒక రోజు పడిచేస్తుంది. 15 మంది వచ్చి 15 మంది ఒక రోజుకి వచ్చేస్తారండి. అయితే ఈరోజు ఈ సంవత్సరం అలా ఉందండి. రేట్లు బాగా ఉన్నాయి. ఏం అప్పీల్ చేయాలి గవర్నమెంట్కి? ఏం చెప్తే బాగుంటుంది గవర్నమెంట్? ఏం చెప్తే అంటే అండి మీకు ఎలాగ అయితే నష్టం తగ్గుద్ది మీకు? పడిపోయిన దానికి సుమారు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు కానీ నష్టపరిహారం ఇస్తే వీళ్ళకి సమస్య తీరుతుందండి. కొనుగోలు మామూలుగా కొనుగోలు చేయండి. ఎంత నష్టపరిహారం ఇస్తే మీకు కొంత బయటపడుతుంది? మొత్తం బయటపడదు. ఒక 20,000 అన్న ఇవ్వగలిగితే అవును. కొనుగోలు మామూలుగా రైతు శుభ్రంగా కొనుగోలు చేయగలిగితే బేరగాళ్ళు కోతలు ఆర్థికంగా నిలబడాలి ప్రభుత్వం. ఎకరాకి అంతేనా మీరు అనేది? ఇది ఏమవుతుందంటే నుంచుంది వేరు, పడిపోయింది వేరు. నుంచుందేమో బాగుంటుంది, కింద ఇది వచ్చేసి ఏమవుతుందంటే ఎండిపోతుంది, ఈ మెత్త పడిపోతుంది కదా. వాళ్ళు ఏమో రేపొద్దున ఏం చేస్తారంటే ఇది నలిపి మేము ఇంత కొంటాం అని అంటారు. నానా ఇది అయిపోతుంది. ఏంటి కొనం అనేటప్పటికి ఇంత అనేది అసలు ఎవరికి ఇది ఉండదు. ఇది ఇదే రాలిపోతుంది తిప్పేటప్పటికి. ఊరినే ఇది ఇంకో ఎండాలి, ఎండిన తర్వాత కానీ ఇదే ఉండదు. అది ఎండిన తర్వాత కానీ పాలు కూడా సరిగ్గా పోసుకోలేదండి. పాలు కూడా పోసుకోవాలి. ఇంకెన్ని రోజులు ఉంటే మంచిగా ఉండేది? ఇంకెన్ని రోజులు పంట కరెక్ట్ ఉంటే చేతికి వచ్చేది? 4 నెలలు అండి. ఇప్పుడు ఎంతకాలం చేసి? 4 నెలలు అయిపోయింది. కోసేటప్పటికి తడిసేటప్పటికి ఇబ్బంది అయింది. పాలు రాలేదంటున్నారు ఇంకా? ఏమంటే పడిపోయిందండి. మామూలుగానే వర్షం వచ్చాక అంత ముంగల వర్షానికే పడిపోయిందండి. చేలన్నీ అంత ముంగలే అంత ముంగలే పడిపోయినా? దీనికి పాడైపోయింది. మొన్న తుఫాన్ వచ్చారు అందుకని పడిపోయింది. దాని మీద పాలు పోసుకోవాలా పెద్దగా. కనీసం 20,000 ఇస్తే కొంత కోలుకుంటారు. కొంత ఎంత కొనుగోలుకి ఉంటే బాగుంటుంది అంటే వాళ్ళు అడిగిన 3-4 రకాలుగా కొనుగోలు చేస్తా ఉన్నారు కదా. ఇది ఏ గ్రేడ్ అండి. ఇది 1027 ఏ గ్రేడ్. ఏ గ్రేడ్ అంటే 1,420 రూపాయలు ఉంటుంది. వాళ్ళ 1,450 రూపాయలు ఉంటే వీళ్ళకే బెనిఫిట్ అవుతుంది. ఎంత ఒక ఎకరాకి ఎంత అమ్ముకోగలరు మీరు? అంటే పంట సరిగ్గా చేతికి వస్తే ఈ పంట చేతికి వచ్చేటప్పటికి 20 బస్తాలు 30 బస్తాలు అయితే కానీ వీళ్ళకి గిట్టుబాటు అవ్వదండి. ఆయన అడగండి. 30 బస్తాలు 30 బస్తాలు అయితే గిట్టుబాటు అవ్వదు. అంటే ఇదేమవుతుందంటే దీన్ని ఏం చేయాలి, మళ్ళీ తిరగేస్తారండి. తిరగేసేటప్పుడు బాగా మెత్తగా ఇదైపోయేటప్పటికి, గట్టిగా ఇదైపోయేటప్పటికి అప్పుడు ఇది అవుతుంది. ఈ బాగా కట్టేశారనుకోండి మామూలుగా ఇది ఆ నెమ్ము దీంట్లోకి వచ్చేసి మెత్తబడిపోయి ఇదైపోతుంది. నేను అప్పీల్ చేస్తాను మీరు చెప్పింది 20,000. ఇది ఎకరాకి ఇప్పుడు దాకా ఎంత ఖర్చు అయింది మీకు? 40,000 అయింది. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఏమడుగుతారు? కనీసం మాకు 20,000 ఇస్తే బాగుంటుంది. మన ఉద్దేశం ఏముందంటే మొన్న తెలంగాణలో హైదరాబాద్కి వరదలు వచ్చినాయి. వరదలు వస్తే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రతి ఇంటికి 10,000 పంపిస్తుంది. ఒక ఇంటికి నీళ్ళు వస్తానే. అలాంటి ఇంత నష్టం వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతుంది జస్ట్ కేవలం ఒక 20,000. దీన్ని కొంచెం పెద్ద మనసు చేసుకొని ఇంకొక 5,000 ఎక్కువ కనీసం 25,000 20,000 దాకా ఇస్తే బాగుంటుంది. వాళ్ళు అడుగుతుంది చాలా ప్రాక్టికల్గా అడుగుతున్నాం. మామూలుగా పోయిందే అడుగుతున్నామండి. బాగుంది కాదు, పోయింది. ఒకసారి నేను వెళ్తే ఒకసారి కూర్చోబెట్టి ఎంత ఉంటే ఒకసారి నోట్స్ రాసుకొని మీరు వెనకాల ఫాలో అయితే కంకిపాడు నానిపోయి ఇదిగో ఇట్లా రాలిపోతుంది. కంకిపాడు దగ్గర స్టార్ట్ చేసాం. మనం ఉయ్యూరు రామర్ దాకా వచ్చాం. ఈ దారులు అంటే ఒక్కొక్క క్షేత్రస్థాయిలో ఉంటే అంటే మాకు ఒకసారి మనకి ఉంటుంది. ముఖ్యంగా మేము ఏమనుకున్నాం అంటే ఈ కరోనా ఇంకా మనకి ఈ వ్యాక్సిన్ రానప్పటికీ ఎందుకు బయట తీసుకుంటే దాదాపు ఇన్ని లక్షల ఎకరాలు ఎప్పుడు మనకి వలస ఇబ్బంది, ప్రకృతి వైపరీత్యాలతో అలాగే కరోనా సమయంలో మళ్ళీ దానితోటి
నివర్ తుఫాన్ రావడం దాదాపు 12 లక్షల ఎకరాలు 5 జిల్లాల్లో పోవడం ఇవన్నీ చూసి ఒకసారి ఇంకా ముందు ఇంకా 2 తుఫాను హెచ్చరికలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మనోనిబ్బరం మన మనోధైర్యం ఇవ్వడానికి అలాగే క్షేత్రస్థాయి పర్యటన చెప్పి మొత్తం మా జనరల్ సెక్రటరీస్తో పాటు స్థానికంగా మనకి అన్ని జిల్లాల నాయకులు కూడా అప్రమత్తం చేసి ఒకసారి క్షేత్రస్థాయిలో దీని అవగాహన చేసుకొని ఎంత జరిగిన నష్టాలు ఉన్న బాధలు ఖచ్చితంగా ప్రభుత్వం తెలియజేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడంతో పాటు దీనిని కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాలి. దీని ఇంత నష్టం జరిగింది అనేది. అలాగే దీన్ని మొత్తం మీద అందరూ కూర్చోబెట్టి ఒకసారి పిఎస్సీ చైర్మన్ గారితో కూర్చొని మా జనరల్ సెక్రటరీ గారితో కూర్చొని మిగతా నాయకులందరితో కార్యవర్గ సభ్యులందరితో కూర్చొని కూడా దీని మీద ఒక స్పష్టమైన అవగాహన తీసుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మీకు పరిహారం సరిపోవట్లేదని రైతులు చాలా మంది చెప్తున్నారు. మీరేమన్నా డిమాండ్ చేస్తారు పెంచాలని అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒకలా చెప్తున్నారు. ఇప్పుడు పడిపోయిన పంట రాలిపోతాన్ని ఇప్పుడు తిరిగే ఉదాహరణకి ఇక్కడ అడుగుతుంటేనేమో వాళ్ళకి మాకు ఈయన ప్రాక్టికల్ చెప్పేది ఒక 20,000 ఇస్తే కొంత మేము నష్టం పూర్తిగా కానీ ఎంతో కొంత ఒక నివారించినట్టు కొంత నిలబడినట్టు ఉంటుంది. ఇంకొన్ని చోట్లేమో ప్రత్యేకంగా చాలా మంది నష్టపోయారు. వాళ్ళేమో అడుగుతుంది ఇంకొంచెం ఎక్కువ అడుగుతా ఉన్నాం. దాదాపు 35-40 దాకా మాకు నష్టమైంది అంటున్నారు. సో ఎంత ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది అనేది కూడా మేము కూడా సహేతుకంగా మాట్లాడడం నిర్ణయించుకున్నాం. దాంతోపాటు ఉదాహరణ కిందాక కంకిపాటి దగ్గరికి వస్తున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు దాదాపు 1000 ఎకరాలు ఆయకట్టు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే దాదాపు 1000 ఎకరాల్లో 1600 మంది రైతులు. 1600 మంది రైతుల్లో దాదాపు 1000 మంది కౌలు రైతులు ఉన్నారు. అసలు కౌలు రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. మేము ఇంకా చాలా ఇబ్బందిగా ఉన్నాం. అంటే సో వీటన్నిటి ముఖ్యంగా కూడా మామూలు భూమి ఉన్న సొంతం ఉన్న రైతులతో పాటు కౌలు రైతులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా దృష్టి సారించాలి. సో వాళ్ళతో కూడా కూర్చొని వాళ్ళని కూడా ఇన్పుట్ తీసుకుంటా ఉన్నాం. దీన్ని ప్రత్యేకంగా స్పందించామని మేము చాలా మంది రైతులు నమోదు చేయలేదని చెప్తున్నారు. అంటే ఇక ముఖ్యంగా ఇది ఓవరాల్గా కౌలు రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు. ప్రతిసారి భూమి సొంతం ఉన్న రైతాంగం ఏదైతే కౌలు చేసే రైతాంగం కూడా నిలబడకపోతే ఎట్లా ప్రత్యేకమైన చట్టం ఒకటి చూడండి, ఇదిగో రాలిపోయింది చూడండి, అట్లా రాలిపోతుందండి తిరగేసేటప్పుడు. దీని మీద ప్రత్యేకంగా దాన్ని పెట్టాలి. కౌలు రైతుల గురించి కూడా మేము సార్ గారు దాన్ని ఇది గుర్తిస్తే ఇట్లా రాలిపోతుంది. ఇవన్నీ తెలియజేస్తాం. ఒకసారి మీతో మాట్లాడాం కదా, ఇది మాట్లాడితే మాకు కూడా అవగాహన ఉంటుంది. చూడండి, భవిష్యత్తులో ఉండే వాళ్ళు కూడా ఎంత సావధానంగా ఉంటున్నారు. వాళ్ళకు నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ ఇంత మనస్ఫూర్తిగా నిజంగా మనస్ఫూర్తిగా నేను మన ఈ హుదూ తుఫాన్ అప్పుడు నేను శ్రీకాకుళం వెళ్తే అక్కడ అడిగింది మీలాంటి ఒక అబ్బాయి అడిగాడు, అన్న మాకు కావాల్సింది సమయం కష్టం వచ్చినప్పుడు 5 కేజీలు బియ్యం కాదన్నా మాకు 10 సంవత్సరాల భవిష్యత్తు కావాలి. నేనున్నది ఏదో కూర్చోబెట్టి నాకేదో బాగుందామని కాదు, నాకేదో రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. నిజంగా ఒక సాటి మనిషి కష్టపడుతున్న వాళ్ళకి అండగా నిలబడ్డానికి వచ్చాం. అందుకే ఈ రోజుల్లో మనకి వ్యాక్సిన్ లేనప్పుడు ఎందుకు మీ దగ్గరికి వచ్చాను, మీ కష్టంలో మేము ఉన్నాం. మన రైతుల పక్కన మన రైతాంగానికి అండగా ఉన్నాం. అలాగే భావితరాల మీ భవిష్యత్తుకి మేము ఎంతో కొంత మాదిరిని కృషి చేయాలి. దాంట్లో దాకా మీకు ఏదో ఒక 2,000-5,000 ఉండబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇది వాళ్ళకి అర్థమవుతుంది. మీకు ఒక 5,000 రూపాయలు 6,000 కాదు, మీరు నిజంగా మీ కష్టాల మీద మీకున్న మీకు స్కిల్స్ పెంచి మీకు డబ్బు సంపాదించే పరిస్థితిలో ఉండాలి. అంతేగాని మీరు ఎంతసేపు ఈ కేవలం 5,000 రూపాయలతో మీ జీవితం ముడిపడి మీరు ఎక్కువ సంపాదించాలి. అలాంటి భవిష్యత్తు మీకు ఉండాలి, 10 సంవత్సరాల భవిష్యత్తు ఉండాలనేది మా నిర్ణయం. అందుకే దాంట్లో భాగంగానే రైతాంగంతో పాటు మీకున్న మీరు మనస్ఫూర్తిగా సహకరించిన ప్రతి ఒక్కరికి, యువతకి, జన సైనికులు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు.